మీ శత్రువు మా శత్రువు ఒక్కరే, వర్ష. వర్ష నా శత్రువని మీకెవరు చెప్పారేటి? మీరు చేసిన కిడ్నాప్ ప్లాన్. ఏటేటి? గుళ్ళో మీ మనుషులు వర్షని కిడ్నాప్ చేయబోయి నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అది నాకు తెలిసిపోయింది. ఇంకా మీరు బుకాయించకండి. అసలు నా దగ్గర నుంచి మీకేటి కావాలి? మీ సపోర్ట్ ఉంటే మేము కూడా ఆ వర్షాన్ని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తాం. మీకు ఆ గుంటకి సంబంధం ఏంటి? ఆ వర్ష అచ్చు గుద్దినట్టు నా కొడుకు మొదటి భార్య జ్యోతిలాగే ఉంటుంది. ఇది జరిగింది. ఓహో, మీరు భ్రమరాంబిక కోడలా? అవునండి. మీ కూతురికి రామరాజుకి తన అడ్డు తొలగాలి. తను జ్యోతినా వర్షానా అనేది మాకు తెలియాలి. అందుకని మనం చేతులు కలిపితే ఆ వర్ష సంగతి చూడొచ్చు. మీరెంత వివరంగా చెప్పిన తర్వాత ఇక నానెట్ చేస్తాను. మీతో చేతులు కలిపేసుకుంటాను. మనం కలిసి నాకు మీకు వర్ష అడ్డు రాకుండా చేసేద్దాం. థ్యాంక్స్ అండి. వర్ష, ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇంకా మేము వెళ్ళొస్తామండి. చాలా మంచిది, వెళ్ళండి. వర్ష, వర్ష, ఏంటత్తయ్య? కూర్చో, చెప్తాను. పండగ దగ్గరకు వస్తుంది. ఆడపిల్లలకి అరచేతులు ఎంత నిండుగా ఉండాలి. అందుకనే మెహందీ తీసుకొని వచ్చాను. పెట్టుకోమ్మా. ఒక చేతి కంటే పెట్టుకోగలను, కానీ రెండు చేతులకి నేనే డిజైన్ పెట్టుకోవడం అంటే కష్టం కదా అత్తయ్య. మీరు పెడతారా? నాదంతా పాతకాలం పద్ధతమ్మా. గోరింటాకుని అరచేతిలో చందమామలాగా, వేళ్లకి ముద్దలాగా పెట్టుకోవటం అలవాటే, కాని ఈ డిజైన్లవి నాకు రావమ్మా. నాకు చాలా డిజైన్స్ వచ్చు. నన్ను పెట్టమంటే నేను పెడతాను. శ్రావ్య, నువ్వేంటిక్కడ? ఊరికి వచ్చాను అత్తయ్య. అయితే వర్ష చేతికి నువ్వు డిజైన్లు పెడతావమ్మా. పండుగొస్తుంది కదా. సరే అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చావు. నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను. తీసుకో. వర్ష, కొంచెం జరుగు.